తన రాజకీయ లబ్ధి కోసం డైవర్షన్ పాలిటిక్స్ కోసం జగనన్న మీద దుమ్మెత్తి పోసే విధంగా లడ్డూ ఇష్యూని ఎంత నీచంగా మాట్లాడారో మనం అందరం కూడా చూసాం. కానీ ఈరోజు బిఆర్ నాయుడు వీడియోలు బయటకు వస్తే సనాతన యోధుడు పవన్ కళ్యాణ్ నోట్లోంచి మాటలు రావు, చంద్రబాబు నాయుడు నోట్లోంచి కూడా మాటలు రావు. మరి పనున్నా పని లేకపోయినా హైదరాబాద్లో అయినా కూర్చొని కోవిడ్లో కూడా జూమ్లో ప్రెస్ మీట్లు ఇచ్చిన వాళ్ళకి ఈరోజు ప్రెస్ మీట్లు ఇవ్వడం చేత కాలేదా? ఇస్తే బిఆర్ నాయుడు చేతిలో వాళ్ళకి ఫుల్ స్టాప్ పడుతుందన్న భయమని నేను అడుగుతున్నాను. ఎందుకు పవన్ కళ్యాణ్ అడుగుతున్నానంటే, లడ్డూలో కొవ్వు కలవకపోయినా, జంతు కొవ్వు, ఫిష్ ఆయిల్, పంది కొవ్వు కలకపోయినా చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధాన్ని నిజం చేయటం కోసం తిరుపతిలో మీటింగ్ పెట్టి కాషాయ డ్రెస్ వేసుకొని ఎంత ఓవర్ యాక్షన్ చేశాడో మనం చూసాం. ఈరోజు నేను సూటిగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను, మీరు సనాతన యోధులైతే, మీరు హిందూ ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళైతే, మరి బిఆర్ నాయుడు లాంటి విలువలు లేని వ్యక్తిని ఇంకా ఎందుకు పెట్టారు? అతనితో ఎందుకు రాజీనామా చేయించలేదు అని అడుగుతున్నా. మీ పార్టీలో ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని అసెంబ్లీలో నుంచి రాసలీలలు చేస్తాడు, అమ్మాయిని హెరాస్ చేస్తాడు, భయపెడతాడు. అన్ని దొరికినా కూడా మీరు ఎటువంటి కేసు పెట్టించరు. రిటర్న్గా అమ్మాయి మీద కేసు పెట్టించే గొప్ప వాళ్ళు మీరు. అంటే మీకు ఆడవాళ్ళు అంటే గౌరవం లేదు, భగవంతుడు అంటే భయం భక్తి లేదు, చట్టాలంటే చాలా చులకన మీకు. లేకపోతే మీరు చేస్తున్న పనులేంటి, మీరు మాట్లాడే మాటలేంటి? అసలు బిఆర్ నాయుడుని వెంటనే తిరుమల తిరుపతి చైర్మన్గా సస్పెండ్ చేయాలి. దీనికి బీజేపీ వాళ్ళు, హిందూ సంఘాలు, ధార్మిక సంఘాలు అన్నీ కూడా ఇలాంటి అనైతిక వ్యక్తిని కొనసాగించడం కుదరదు అని చెప్పి మాట్లాడాలని కూడా డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే మొన్న ఎక్కడో విజయవాడలో మీటింగ్ పెట్టినట్టున్నారు, మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకున్నారు కదా. మరి ఇలాంటి విషయాల మీద మీటింగ్ మాట్లాడండి. బిఆర్ నాయుడు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు తిరుమల పవిత్రతను దిగజార్చే కార్యక్రమాలు ఎన్ని జరిగాయి? ముఖ్యంగా ఈ ఇందులేఖ గారి లెటరు, వీడియోల గురించి విచారణ జరిపించండి, డిస్కస్ చేసి దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోండి. లేకపోతే హిందూ ధర్మాన్ని చూసి అందరూ కూడా నవ్వే పరిస్థితి వస్తుంది. మన దేవుణ్ణి, మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పేది ఏది నిజం కాదు. ఆయన ఈవీఎం వల్ల గెలిచాడు కాబట్టి ఆ ఈవీఎం విషయాలు బయటకు రాకూడదు. జీవో ఇచ్చి మొత్తము వివిప్యాట్ని డిలీట్ చేశారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఏ విధంగా రోజుకొక కార్యక్రమంతో ముందుకొచ్చారో మనం చూసాం. ఆ తర్వాత నీ యొక్క హెరిటేజ్ని లాభాల బాటలో పెట్టడం కోసం ఏ విధంగా మీరు హిందాపూర్ డైరీతో ఏ విధంగా ఈరోజు అత్యధికమైన అమౌంట్ని కోట్ చేసి వాళ్ళకి కట్టబెడుతున్నారు. ఎందుకు అంటే ఆ యొక్క ఇందాపూరు, హెరిటేజ్ రెండు ఒకటే. ఆ విషయం భువనేశ్వర్ గారి ఫోటోతో పాటు హెరిటేజే ఒక దాంట్లో వెబ్సైట్లో పబ్లిష్ చేయడం మనం చూసాం. సో మీ అందరూ కూడా ఒకరికి ఒకరు తోడు దొంగలు. ముందర వాళ్ళని పెట్టి వెనక నుంచి నువ్వు కథ నడిపించి ఏ విధంగా భగవంతుడి కోసం భక్తులు వేసిన విరాళాలను, భగవంతుడి డబ్బుని ఏ విధంగా దోచుకుంటున్నావు అనేది ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎందుకంటే మీరు దేవుడితో రాజకీయం చేశారు. దేవుడి లడ్డూనే మీరు చాలా అసహ్యంగా మాట్లాడారు. అది తప్పు అని సుప్రీంకోర్టు చెప్పింది. రాజకీయాల్లో భగవంతుడిని లాగద్దండి, ఎటువంటి జంతు కొవ్వు, ఎటువంటి పంది కొవ్వు ఏవి కలవలేదు అని క్లియర్ కట్గా చెప్పింది. చెప్పిన తర్వాత కూడా మీరు ఏ విధంగా భగవంతుడిని అవమానపరిచే విధంగా ఫ్లెక్సీలు వేసి గొడవలు చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేశారో మనం చూసాం. ఈరోజు సిబిఐ వేసిన కేంద్ర ప్రభుత్వంలోని వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కలిపి చేసిన ఎంక్వైరీలో ఏమీ లేదని తేలితే నువ్వు మళ్ళీ ఒక కమిటీ వేసావంటే అర్థం ఏంటి? రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొద్దాం అనుకుంటున్నారా? ఈరోజు సిగ్గు లేకుండా బిఆర్ నాయుడు విషయం కూడా డైవర్షన్ కోసం వైసీపీ తీసుకొచ్చిందంట.
వైఎస్ఆర్సీపీ పార్టీ బట్టి ఎన్ని సంవత్సరాలు అయింది, బిఆర్ నాయుడికి ఇందులేఖతో ఉన్న పరిచయం ఎన్ని సంవత్సరాలు అయిందో ఒకసారి చూసుకోండి. వైఎస్ఆర్సీపీ మీద నిందలు వేస్తే నవ్వుకుంటారు జనాలన్న బుద్ధి జ్ఞానం కూడా లేదా వైసీపీ వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి, అట్లాగే బిఆర్ నాయుడిని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి? ఎందుకంటే వైసీపీ పార్టీ పెట్టింది ఇప్పుడు, కానీ బిఆర్ నాయుడు గారికి ఇందులేఖ కుటుంబంతో ఎప్పటి నుంచో పరిచయం ఉంది. అలాగే ఇందులేఖ గారు బిఆర్ నాయుడు గారి టార్చర్ భరించలేక చంద్రబాబు నాయుడికి, లోకేష్కి లెటర్ రాసింది 2019లో. దీంట్లో మేం చేసిన ఫేక్ వీడియోలు ఏముంది, మేం చేసిన తప్పులు ఏముందో మాకైతే అర్థం కాలేదు. తప్పు చేసింది బిఆర్ నాయుడు. వాళ్ళ దగ్గర డబ్బు ఉందని, వాళ్ళ దగ్గర పవర్ ఉందని, అధికార పార్టీ అండుందని, ఈ విధంగా ఆడవాళ్ళని భయపెట్టుకొని లొంగ తీసుకోవాలన్న మనస్తత్వం ఆ టీడీపీ జనసేనలో ఉంది. కాబట్టే ఈరోజు మీరు చేసిన తప్పులకి వెంకటేశ్వర స్వామి ఒక్కొక్కరి చరిత్ర బయటకు తీసుకొస్తున్నారు. కోడూరు చరిత్ర బయటకు వచ్చింది, బిఆర్ నాయుడు చరిత్ర బయటకు వచ్చింది, చంద్రబాబు నాయుడు హెరిటేజ్ లో వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా సాక్ష్యాధారాలతో బయటకు వచ్చి వాళ్ళు ఎలా కుదేలమంటున్నారో మనం అందరూ కూడా గమనిస్తున్నాం. బిఆర్ నాయుడు మీరు తెలుసుకోవాల్సింది, ఈ రోజు మీకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏమైనా కాపాడుతాడేమో కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం నిన్ను వదిలిపెట్టడు. కొండని నువ్వు అవమానపరిచావు. 7 కొండలు కాదు, ఇంకో కొండ ఉంది, 8వ కొండ, చెత్త కొండ అన్నావు. ఎంత పెద్ద మాట అన్నావు. అసలు ఆ మాట అనటానికి నీ నోరు ఎలా వచ్చింది? అలాంటి మాట అన్న నీ నోరు పురుగులు పడతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే భగవంతుడు